అయితే ఇక్కడ వచ్చి మరి నానా విధాలుగా నేర్చుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నాకు కొత్త ఆలోచనలు, కొత్త కొత్త విధానాలు. అంటే పాట పాడాలంటే నేను చిన్నగా ఉన్నప్పుడు, అంటే ఇంకా పెళ్లి కాకముందు ఆశ ఉండేది పాట పాడాలని. మా పాస్టర్ దానియేలు పాస్టర్ గారు, అయ్యగారికి బాగా తెలుసు, అమ్మగారికి కూడా తెలుసు. పాట పాడు పాప అంటే పాపానే ఎక్కువ ఉంటాడు మా పాస్టర్ గారు. ఇంకా వణుకొచ్చేది, ఇంకా మైకు రావాల్సిన అవసరమే దగ్గరికి. ఇంకా మా పాస్టర్ ఇక్కడుండి అక్కడ నేనుండి మాట అయితే వణుకొచ్చేది. పాడే కాసింది కానీ పాడలేను. తర్వాత పెళ్ళైన తర్వాత కూడా నేను బాగా అంతగా పాడాలనే మనసు లేదు. అంటే దాంట్లో ఉన్న అర్థాన్ని గ్రహించుతాను, బాగా ఆనందిస్తాను. కొన్ని రోజుల తర్వాత పాటలు మరి రాసే వాళ్ళ గురించి ఆలోచన చేశాను. ఏ విధంగా ఆలోచన చేశానంటే, మరి వీళ్ళు పాటలు రాస్తారు అంటే దేవుని దగ్గర బాగా మోకరించి ప్రార్థన చేసి ఎంతో వారు దేవుని దగ్గర నేర్చుకొని మరి దేవుడిచ్చిన తలంపులతో రాస్తారు, పాడతారు. మనదేముంది పాడాలంటే